హలో అండి. నేను డాక్టర్ శ్వేత, కన్సల్టెంట్ ఈఎన్టీ అండ్ హెడ్ అండ్ నెక్ సర్జన్ అట్ గిరిధర్ ఈఎన్టీ హాస్పిటల్ విజయవాడ. ఈరోజు నేను కామన్‌గా ఎన్‌కౌంటర్ అయ్యే ఒక సమస్య గురించి మాట్లాడతానండి. చాలా నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఈ సమస్యతో మా హాస్పిటల్‌ని విజిట్ చేస్తూ ఉంటారు. ఒక టిపికల్ సినారియో యాంగ్షియస్ పేరెంట్స్. ఏవండి మా బాబు సరిగ్గా పడుకోవట్లేదండి. పడుకున్నా ఎప్పుడు టయర్డ్‌గానే ఉంటాడు. తరచుగా జలుబులు, దగ్గులు వస్తున్నాయి. ఫ్రీక్వెంట్‌గా సిక్ అవుతున్నాడు. ఎప్పుడు రాత్రిపూట నోరు తెరిచి గాలి పీల్చుకుంటాడు. సో, ఈ సినారియోతో చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని మా క్లినిక్‌కి తీసుకొస్తూ ఉంటారు. ఈ లక్షణాలు ఉన్న పిల్లలకి ఏమై ఉండొచ్చు? ఏ విధంగా మనం ఆ పిల్లలకి ఆ ఇబ్బంది లేకుండా మనం చూడొచ్చు అన్న టాపిక్ మీద మాట్లాడతాను. సో, ఈ పాటకి మీకు అర్థమై ఉంటుంది. ఐ యామ్ టాకింగ్ అబౌట్ అడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్. అడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ చుట్టూ చాలా మిత్స్ ఉన్నాయండి. అడినాయిడ్స్ తీయొచ్చు అంటారు, తీయకూడదు అంటారు, తీస్తే మళ్ళీ వస్తుందంటారు, అడినాయిడ్స్ తీస్తే బిడ్డకి ఇబ్బంది అవుతుందంటారు. ఈ వీడియో ద్వారా దాని గురించి కొంచెం వివరణ, పేరెంట్స్ ఏ విధమైన సిమ్టమ్స్ ఆర్ ఏ విధమైన లక్షణాలని పిల్లల్లో ఐడెంటిఫై చేసి ఎప్పుడు వాళ్ళని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, డాక్టర్ ఇచ్చే సలహాలని ఏ విధంగా ఇంటర్ప్రెట్ చేయాలి, పిల్లలకి ఆ ఇబ్బంది లేకుండా ఎలా చూడాలి అన్న దాని మీద లిటిల్ డీప్ డిస్కషన్ చేద్దాం. ఈ మౌత్ బ్రీదింగ్ అంటే రాత్రంతా నోరు తెరిచి పీల్చుకోవడంతో పాటు గట్టిగా గురక కూడా పెడతారు చాలామంది పిల్లలు. దీంతో పాటు రెస్ట్లెస్గా పడుకోవటం, అంటే పిల్లవాడు అటు తిరగడా ఇటు తిరిగినా రాత్రంతా రెస్ట్లెస్గా పడుకోవటం అన్నవి జరుగుతూ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, ముక్కులో గాలి ఆడకపోవటం వల్ల నోరు తెరిచి పీల్చుకోవటం, గట్టిగా గురక పెట్టడం, రెస్ట్లెస్ స్లీప్, ఈ మూడు కూడా ఎడినాయిడ్స్ యొక్క ప్రథమ లక్షణాలు మనం పిల్లల్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో దీనివల్ల అంతా ఇలా ఒక డిస్టర్బ్డ్ స్లీప్ ఉండటం వల్ల పగటిపూట ఆ పిల్లలు రెస్ట్లెస్గా ఉండటము, ఇరిటబుల్గా బిహేవ్ చేయటము లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అదేవిధంగా డిఫికల్టీ ఇన్ కాన్సన్ట్రేషన్, వీళ్ళ స్కూల్ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం తగ్గొచ్చు. అలాగే వీళ్ళ టీచర్స్తో వాళ్ళతో మాట్లాడితే బాబు ఫోకస్ చేయడంలో ఇబ్బంది పడుతున్నాడండి అన్న ఒక కంప్లైంట్ని మనం వినొచ్చు. దీంతోపాటు దీర్ఘకాలికంగా లేదా రిపీటెడ్గా అడినాయిడ్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల అవి చెవుల్ని ఎఫెక్ట్ చేయడం మొదలు పెడతాయి. ఎందుకనంటే ముక్కు నుంచి చెవికి కనెక్ట్ చేసే గొట్టంకి కూడా ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి చెవిలో తయారయ్యే నీరు డ్రైన్ అవ్వక వాళ్ళకు చెవి నొప్పితో వస్తారనమాట. నిజానికి చెవికి ఎందుకు వచ్చింది అని అనలైజ్ చేసి చూస్తే వాళ్ళకి అడినాయిడ్స్ ప్రాబ్లంగా ఉంటుంది. సో చెవి నొప్పి అయినా కానీ అడినాయిడ్సే దానికి కారణం. కానీ చాలా సందర్భాల్లో ఎలా ఉంటుందంటే చెవి నొప్పిగా ఉందని తల్లిదండ్రులు దగ్గరలో ఉన్న ఫార్మసీ నుంచో ఎక్కడి నుంచో ఇంట్లో ఉన్న డ్రాప్సో ఆ పిల్లలకి చెవిలో వేస్తారు. అది సరైన పద్ధతి కాదు. ఈ పాయింట్ నేను మీకు రీఎన్ఫోర్స్ చేయాలి అనుకుంటున్నాను. చెవి నొప్పి అన్న ప్రతిసారి పిల్లలకి ఏదో ఒక డ్రాప్స్ తీసుకొచ్చి చెవిలో వేయటం అన్నది మంచి పద్ధతి కాదు. ఎందుకు ఆ చెవి నొప్పి వస్తుంది, అడినాయిడ్ వల్ల వస్తుందా, జలుబు చేసి వస్తుందా అన్నది చూసుకుని దానికి తగ్గ ట్రీట్మెంట్ అన్నది తీసుకోవాలి.